ఎవరు పడితే వాళ్ళు తెస్తే మా ఆచారం అనవాయితీ తప్పి మేం పెట్టం తల్లి. వచ్చిన వాళ్ళు ఎట్టాగూ వచ్చారు, ఆటాపాటల్లో జతకట్టండి. జాతర అయ్యాక అమ్మోరు తీర్థ ప్రసాదాలు ఇస్తాం, తీసుకుని వెళ్ళండి. ఎలా అమ్మోరికి నేను తెచ్చిన 4 పెట్టరో చూస్తా. వాళ్ళు రానప్పుడు నా విలువ తెలుస్తుంది. అప్పుడు మీరే తప్పైంది అంటూ హారతులిచ్చి నన్ను ఆహ్వానించి తీరుతారు. అప్పుడు చెప్తాను మీ సంగతి. ఇదిగో తల్లి, పెద్దమ్మ మనవరాలివని మర్యాదిస్తున్నాము. మేమేమి నీ బానిసలం కాదు, మమ్మల్ని బెదిరిస్తే పడునటానికి. మాట హద్దు మీరితే మా జనం కన్నెరసేస్తారు. సరే, ఎవరు కన్నెర్ర చేసి నన్నేం చేస్తారో చూస్తా. అయినా నేను పిఠాపురం వారి కోడల్నేగా. నేను తెచ్చిన కానుక అమ్మవారికి సమర్పించొచ్చుగా. నేనిచ్చిన ఆనవాయితీయేగా, ఎందుకు కాదంటున్నారు? పెద్దమ్మగారు బతికున్నంతకాలం ఆనవాయితీగా ఆ 4 పెద్దమ్మే ఇయ్యాలి. ఆ తర్వాత అయినా నువ్వు చిన్న దొరసానివే గాని అర్హతున్న దానివి కాదు. మధ్యలో సీతమ్మగారున్నారు. దరిద్రం తప్ప దాని దగ్గర ఏముంది ఆనవాయితీలు అమలు చేయడానికి? డబ్బుంటే చాలా తల్లి, మనసుండాలి, మంచి ఉండాలి. నీ మంచేంటో ఆ తల్లి మంచేంటో మాకు తెలుసమ్మా. మాతో పంచాయతీలొద్దు, జాతర చూసెళ్ళండి. పద. ఆకులు అలుములు తినే వీళ్ళకెంత పొగరుందే. పిచ్చి మాటలు మాట్లాడుకు వాసంతి. వాళ్ళ ఆచారాలు వాళ్ళవి, ఇది వాళ్ళ రాజ్యం. హద్దు మీరితే మనం తిరిగి ప్రాణాలతో వెళ్ళలేం. వాళ్ళెలాగూ రాలేరు, వీళ్ళు ఆగరు. ఆ తర్వాత అమ్మవారి పూజ ప్రారంభమయ్యాక 4 అవసరం వస్తుంది. అప్పుడు వాళ్లే మన కాళ్ల బేరానికి వస్తారు. అందాక మనం ఓపిక పట్టడం మంచిది. అమ్మమ్మ గారు చెప్పేది కరెక్ట్. టైం వచ్చేదాకా సరదాగా కాలక్షేపం చేద్దాం. చూడండి, తొందరపడి మన మీద అనుమానం వచ్చేలా చేయకండి. పదండి వెళ్దాం. వెళ్దాం. దొరా, పొద్దుయింది, అమ్మూరికి పూజ మొదలెట్టు. దొరసాని వస్తారేమోనని చూస్తున్నాన్రా. ఇంకా రాలేదు కదా దొరా. అమ్మ కోసం ఆపుతారా? అమ్మూరికి కోపం వస్తుంది. ఆవిడ గారు రారు, 4 తేరు. 4 తేలేకనే ఏగనామం పెట్టింది. నాకు తెలిసింది నేను చెప్తున్నా. పూజ మొదలు పెడితే మంచిది. అమ్మవారి 4 కూడా తెచ్చాను. నాకు మా అమ్మ వస్తారని నమ్మకం ఉంది. అమ్మా కొండదేవరా, మా కోనదేవత, అమ్మలగన్నయమ్మ, మా ఇలవేల్ప, చల్లగా కోనని కాపాడు తల్లి. నీ దీవెనలు అందించు తల్లి. నీ కొలుపు మొదలెడుతున్నాను, ఆదుకో తల్లి. పిల్ల జల్లా గూడెం మొత్తాన్ని చల్లగా చూడు తల్లి. అగ్నిగుండం వెలిగించండి, అమ్మకి దీపం చూపించండి. పూజ మొదలైంది అమ్మమ్మ గారు. వాళ్ళు నియమం తప్పరు, ఎవరి కోసం ఆగరు. ఇక వెండి 4 బహుకరణ నీదే స్వర్ణ. అమ్మోరికి వెండి 4 సమర్పణ చేయాలి. ఇప్పుడు ఎట్టా దొరా? అమ్మవారికి అలంకరణ ముఖ్యం. వారు వీరు అని తేడాలు చూడొద్దు దొరవారు. తను భక్తితో తెచ్చిందే,
పైగా పిఠాపురం వారి వారసురాలే. మేం తెచ్చిందొద్దని అపచారం చేయకు దొరా. రాని వాళ్ళ కోసం ఎందుకండి ఎదురు చుట్టాం? టైం వేస్ట్ తప్ప ఎంతసేపు చూసినా వాళ్ళు రారు, నాలుగివ్వరు. ఈ కోన చెప్పేది నిజమే దొరా, పూజ ఆపొద్దు. సరే, మీరు తెచ్చిన వెండు నాలుగు ఇట్ట ఇవ్వండమ్మా. ఇదిగోండి దొరా. ఏమైంది దొరా? నాలుక చీలిక బారుందిరా. చీలిక పారడం ఏంటండి? మీకు ఇష్టం లేకపోతే వంక పెడతారా? కళ్ళు పోతాయి కోనా, కాని మాటలు మాట్లాడకు. నిజంగానే ఈ నాలుగుకి పగుళ్ళొచ్చాయి. పగిలిన నాలుక అలంకరణ చేయకూడదు. అపశకునం, అపచారం. అమ్మోరు ఆగ్రహిస్తుంది. గూడానికి అరిష్టం తల్లి. అబద్ధం. మీకు నచ్చకనే అలా అంటున్నారు. పగుళ్ళు పచ్చు అని అమ్మవారికి ఏం తెలుసు? తప్పు మాట్లాడక పసికోనా. అమ్మోరి శక్తి నీకు తెలియదు. చిన్న పగులు ఏం కాదు. అసలు ఏం పెట్టని దానికన్నా కాస్త పగులొచ్చిన దాన్ని పెడితే తప్పేం కాదు. ఈ నాలుక పెట్టి తీరాల్సిందే. కాదన్న పని చేయమంటావేంటి? అరిష్టం అని చెప్తుంటే అర్థం కాదా? పగుళ్ళొచ్చిన నాలుక మేం పెట్టం. ఏంటమ్మా, పెట్టి మా గూడానికి కిడు చేయమంటావా? చేయాల్సిన అవసరం లేదు దొరవారు. ఆనవాయితీ ప్రకారం వెండి నాలుక మేం తీసుకొచ్చాం. వచ్చావా దొరసాని? రాకుండా ఎలా ఉంటాను దొరవారు? నాకు తెలుసమ్మా, ఖచ్చితంగా నువ్వు వచ్చి తీరతావని. మమ్మల్ని అందరినీ ఆ అమ్మవారే రప్పించింది దొరా. ఆనవాయితీ తప్పిపోకూడదని ఆ దేవరకు తెలీదా దొరా? సీత, మనం తెచ్చిన వెండి నాలుక దొరవారికి ఇవ్వు. అమ్మమ్మ గారు, నాలుక కనిపించటం లేదు. ఏం నాటకం. అసలు నాలుక తెచ్చారా మీరు? తేకుండానే మీ దరిద్రాన్ని కవర్ చేసుకోవడానికి పోయిందని బిల్డప్ ఇస్తున్నారా? నిజంగా తెచ్చుంటే ఆ బాక్స్ లో నాలుక ఎలా పోతుంది, ఎక్కడికి పోతుంది? కహానీలు కవరింగ్లు ఆపితే మంచిది. అతిగా వాగితే అమ్మోరికి బలిస్తా. కహానీలు కవరింగ్లు చెప్పాల్సిన అవసరం మాకేంటే? అసలు అది మాయం చేసింది నువ్వే, నాకు డౌటే. చెప్పవే, చెప్పు, ఎక్కడ కాజేయించావు? ఎవరితో కాజేయించావు? చెప్పవే, నిజం చెప్పవే.
సాకేత్ ఊరుకోరా. మమ్మల్ని దారిలో ఎన్నో ఇబ్బందులు గురి చేసింది నువ్వేనని మాకు తెలుసు. అమ్మవారి నాలుక కాజేసింది కూడా నువ్వేనని తెలుసు. అనవసరంగా లేనిపోని నిందలు వెయ్యొద్దు. నేను నాలుగు తీయడం ఏంటి? తీయందే నాలుగు చేయించుకొచ్చావా? దారిలో మమ్మల్ని దాటి వెక్కిరించావా? బోర్డు రాసి పెట్టి మమ్మల్ని దారి తప్పేలా చేశావా? సాకేత్ కార్ టైర్ పంచర్ అయినప్పుడు మేమెవరం లేవు కదా. అప్పుడే ఇది ఎవరితోనో దొంగతనం చేయించుంటుంది. నాన్న పర్వాలేదే, ఇంకా ఆయన నాన్నన్న విషయం నీకు గుర్తుంది. ఇప్పుడు దానితో చర్చలు అనవసరం. స్వర్ణ, మర్యాదగా మా వెండి నాలుక మాకిచ్చేయి. అదేంటి అదెలా ఇస్తుంది? ఎలా తీయించారో అలాగే. మీ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా మీద దొంగతనం వేయకండి. నాకు నాలుక తెలీదు, పీలిక తెలీదు. పొద్దుపోతుందరా. ఎవరో తెస్తారన్న ఆశతో నేను తెచ్చిన దానికి వంక పెట్టారు. కానీ వీళ్ళు ఒట్టి చేతులతో వచ్చి నా మీద దొంగతనం వేస్తూ తప్పించుకొని మెప్పు పొందాలని చూస్తున్నారు. చర్చే కానీ వీళ్ళు నాలుకిచ్చేలా లేరు. అమ్మవారు నన్నే కరుణించారు. చిన్న చీలిక, ఇది తప్ప మరే మార్గం లేదు. దీన్నే అమ్మవారికి తొడుగుతాను. ఎవరు కాదంటారో, ఏ శక్తి అడ్డుపడుతుందో చూస్తాను. తప్పు తల్లి, అపసారం చెయ్యొద్దు. తప్పుకో. ఏంటే ఇది? ఏంటిది? ఇది ఆవిడ బ్యాగ్లోకి ఎలా వచ్చిందే? చెప్తావా? తల నరకమంటావా? దొంగతనం బయటపడ్డాక ఇంకా ఏం మాట్లాడుతుంది? మనం పడ్డ కష్టాలన్నిటికీ కర్త, కర్మ, క్రియ అన్ని వీళ్ళందరే. ఏంటండి, ఏదో ఎక్కడి నుంచో వచ్చి పడితే తనని నిలదీస్తారేంటి? అది ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చి పడిందో వారికేం తెలుసు? చాచి కొడితే మొహం వాచిపోద్ది. నీ అధిక తెలివితేటలు, లాయర్ పాయింట్లు ఇక్కడ చూపించొద్దు. అది ఆ ముసలావిడి దగ్గర నుండి ఎగిరి నాన్నమ్మ ఒళ్ళో పడ్డం అంతా చూసాం కదరా. మళ్ళీ ఏమో ఏంటో అని వాగుతావేంట్రా? నా దగ్గర నుంచేం పడలేదు. పళ్ళు రాలిపోతాయి ఇంకా బుకాయించావంటే. పడింది కళ్ళారా చూసాక కూడా ఇంకా బుకాయిస్తావేంటే? పాపిష్టి ముఖాలారా, నాలుగు సంగతి మాకేం తెలుసు? మీరు అసలు లేకుండానే దరిద్రాన్ని దాచుకోవడానికి నాటకాలు ఆడుతున్నారని అన్నారు కదా. నంగనాచి మాటలు చాలా మాట్లాడారు కదే. ఇప్పుడు చెప్పండి,
ఈ అమ్మవారి నాలుక మీ బ్యాగులోకి ఎలా వచ్చింది? ఆడే దొంగ నాటకాలన్నీ మీరాడి మమ్మల్ని అపస్పాలు చేయాలని చూస్తారా? చెప్పండి, చెప్పండి, అమ్మవారి నాలుక ఎలా మీ దగ్గరకు వచ్చింది? ఆ అమ్మవారి దయ ఉండబట్టే మేమిక్కడికి రాగలిగాం. ఆ తల్లే వీళ్ళ దొంగతనం బయట పెట్టింది. ఏంటమ్మా ఇది? పెద్దదానివి, పిల్లలు తప్పు చేస్తుంటే తప్పని చెప్పాల్సింది పోయి ఇట్లాంటి పనులు చేయిస్తావా? దొంగతనం చేయించింది కాక ఆ సొత్తు నీ దగ్గర దాచుకుంటావా? బుద్ధి చెప్పే పెద్దతనం దానికెక్కడిది? అదే పెద్ద తప్పుడు బుద్ధి మనిషి. ఇలాంటి దొంగలకి దగుల్బాజీలకు ఇక్కడ చోటు లేదని తన్ని తరిమేండి దొర. జాతరకు వచ్చిన వాళ్లతో జగడం పెట్టుకుని వెనక్కి పంపకూడదు తల్లి. ఎవరి పాపం వాళ్ళు అనుభవిస్తారు. అమ్మోరి కుంకుమ తీర్థప్రసాదాలు అందుకోండి. బుద్ధి సరే, మళ్ళీ ఇట్లాంటి పాప పనులు చేయరు. అమ్మా, అమ్మోరికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కానుకివ్వండి తల్లి. ఈ నాలుకను కొండావు పాలతో శుద్ధి చేయి. అట్టగే దొరా. కోయకుండా అమ్మవారు రాకుండా బడ్లవాన ముంచుకొచ్చి ఊరి పైన నిండదా. కోడి మేక కోయకుండా అమ్మవారు రాకుండా బడ్లవాన ముంచుకొచ్చి ఊరి పైన నిండదా. 3 నెలల తిరునాళ్ళు బచ్చెలోపే వెంకమ్మ కూడు తింటూ చక్కనైన బిట్టడి గంట చూడరా. మంచి మనసు మంచాయే మంచి వేళ, వెచ్చనైన వేసవిలో చాలికాలలా ఆడిపాడి వస్తాడు అక్కడున్న భూతాడు. ఎందుకంట కన్నాడు గోచి ఊడి పడ్డాడు. నన్ను కన్నావు